డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎపిలెప్సీ అంటే ఏమిటి? ప్రెగ్నెన్సీతో ఉన్న ఎపిలెప్సీ ఉన్నటువంటి లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు ఆ టైంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎపిలెప్సీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దీనికి మందులు అనేది అందుబాటులో ఉన్నాయా? ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. నమస్తే సార్, ఫిట్స్ అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది జెనెటికల్గా వస్తుందా, లేకపోతే మధ్యలో కూడా రావచ్చు అంటారా? ఎలాంటి వారిలో వస్తుందండి? మూర్ఛవ్యాధి రకరకాలుగా ఉంటుంది. సో ఈ మూర్ఛవ్యాధిలో కొంతమందిలో జనరలైజ్ టానిక్ క్లోనిక్ సీజర్స్ అని, కొంతమందికి ఫోకల్ సీజర్స్. జనరలైజ్ టానిక్ క్లోనిక్ సీజర్స్ అంటే బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఒకసారి బ్రెయిన్లో వచ్చే మార్పుల మూలాన బాడీలో వచ్చే మార్పులు, దాన్ని మనం జీటీసీఎస్ అంటాం. రెండోది ఫోకల్ సీజర్స్, ఒక పక్కన ఇన్వాల్వ్ అయ్యి కేవలం భాగం ఒక పక్క బాడీలో చేంజెస్ వస్తే కనుక, అది బ్రెయిన్లో చేంజెస్ వచ్చే మార్పులు మనం ఫోకల్ సీజర్స్ అంటాం. ఒక్కోసారి ఈ ఫోకల్ కూడా జనరలైజ్ సీజర్స్ అవుతుంది అనమాట. కానీ మామూలుగా మనం సైంటిఫిక్గా చూస్తే కనుక ఈ ఎపిలెప్సీని రకరకాలుగా క్లాసిఫై చేస్తారు అనమాట. సో అంటే కొంతమంది జనరలైజ్ సీజర్స్, తర్వాత ఫోకల్ సీజర్స్ అని అట్లా క్లాసిఫై చేసి, మళ్ళీ జనరలైజ్ సీజర్స్లో జీటీసీఎస్ అని, టానిక్ సీజర్స్ అని, క్లోనిక్ సీజర్స్ అని, ఆబ్సెంట్ సీజర్స్ అని అలా ఉంటుంది. అలాగే ఫోకల్ సీజర్స్లో కూడా సింపుల్ పార్షియల్ సీజర్స్ అని, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని, ఫోకల్ విత్ సెకండరీ జనరలైజేషన్ అని, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో మనం మామూలుగా చూస్తే కనుక ఫిట్స్కి మూల కారణం ఏంటంటే కనుక, మామూలుగా నర్వ్స్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవుతూ ఉంటుంది, ఒక క్రమ పద్ధతిలో పాస్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా బ్రెయిన్లో ఉన్న కొన్ని మార్పులు రావటం మూలాన ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది కొద్దిగా, అంటే స్పందించాల్సిన నర్వ్స్ కంటే నరాలు ఎక్కువగా స్పందిస్తే కనుక బాడీలో వచ్చే, బ్రెయిన్లో వచ్చే మార్పులు, తద్వారా బాడీలో వచ్చే మార్పులు మనం జనరల్గా ఫిట్స్గా చూస్తూ ఉంటాం. అంటే అన్ని ఫిట్స్ జన్యుపరంగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంటే కొన్ని జన్యుపరంగా అయ్యే ఫిట్స్ ఉంటాయి. ఉదాహరణ జువెనైల్ మయోక్లినిక్ ఎపిలెప్సీ అని, ఇలాంటివి జన్యుపరంగా కామన్గా చూసే ఫిట్స్ అనమాట, జనరలైజ్ సీజర్స్. అలా కాకుండా ఫిట్స్కి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి జన్యుపరం కారణం కాకుండానే, రెండోది కొంతమందిలో అంటే పుట్టుకతోనే ఏమైనా బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. ఒక్కోసారి ఇప్పుడు మనకి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అది పెరగటం వల్ల దాంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే కూడా ఫిట్స్ రావచ్చు. అంటే హై ఫీవర్ వచ్చేటప్పుడు కూడా పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, అది ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. కొంతమందికి ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనే వీళ్ళకి ఏంటంటే కనుక, ఈ ఎక్కువ టెంపరేచర్ పెరిగినప్పుడు వీళ్ళకి ఆ టెంపరేచర్ హై డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని మనం ఫెబ్రైల్ కన్వల్జన్స్ అంటాం. ఇది జనరల్గా జన్యుపరంగా వచ్చేది అని అంటారు. తర్వాత ఈ మిగతా కారణాలు ఫిట్స్కి, అంటే ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అయిపోయినా కూడా కొద్దిమందికి ఫిట్స్ వచ్చేలా, ఈజీగా ఫిట్స్కి ససెప్టబుల్గా ఉంటారు. అలాగే సోడియం లెవెల్స్ తగ్గిపోయినా రావచ్చు. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్తో రావచ్చు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్తో కూడా ఒక్కోసారి ఫిట్స్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. అలాగే కొంతమందిలో ఈ బ్లడ్ వెజల్స్ క్లాట్ అవటం వల్ల సిఎస్విటి, సెర్బ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అని, ముఖ్యంగా హార్మోనల్ మెడికేషన్స్ వేసుకున్నప్పుడు వెయిన్స్ బ్లాక్ అయినప్పుడు వచ్చే దానివల్ల బ్రెయిన్లో మార్పు రావటం వలన అక్కడ కూడా ఫిట్స్ రావచ్చు. అలా ఫిట్స్కి రకరకాల కారణాలు ఉండొచ్చు. జన్యుపరంగా కారణం కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ భాగం అన్నమాట. ఇప్పుడు ఫిట్స్ ఉండే లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ పెళ్లి చేసుకోవచ్చా వద్దా, సో చేసుకుంటే ఏమైనా ఇష్యూస్ వస్తాయా, అండ్ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా, ఆఫ్టర్ దట్ పిల్లలకు కూడా మళ్ళీ వస్తుందా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అలా రావాలని ఏమైనా అంటే రావడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? అంటే జనరల్గా ఎపిలెప్సీ ఉన్న వాళ్ళలో, ఆడవాళ్ళలో జన్యుపరంగా వచ్చే ఎపిలెప్సీ అయితే కనుక వాళ్ళ పిల్లలకు వచ్చే రిస్క్ ఉంటుంది. అది రిస్క్ అంటం కంటే కూడా ఆ శాతం తక్కువైనా కూడా, అంటే దాని మూలాన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అని ఏం లేదు. ఎక్కువ శాతం మందికి ఫిట్స్ ఉండే వాళ్ళల్లో ఎక్కువ శాతం మందికి వాళ్ళు ఫిట్స్ కనుక రెగ్యులర్గా కంట్రోల్లో ఉండి మందులు వేసుకుంటుంటే సరైన మోతాదులో కంట్రోల్లో ఉంటే కనుక 100కి 95%, 96% వాళ్ళు, 90% కంటే ఎక్కువ శాతం మంది వాళ్ళు సేఫ్గానే పుడతారు పిల్లలు. అయితే ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే కనుక, ఫిట్స్ కంట్రోల్లో లేని వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే, లేకపోతే కొంతమందికి భయంతో ఫిట్స్ మందులు మానేస్తే వాళ్ళకి
ఈ నెలలు నిండిన తర్వాత ఫిట్స్ అప్పుడు కానీ డెలివరీ అప్పుడు కానీ ఫిట్స్ రావటం వలన మదర్కి బేబీకి ఇద్దరికి డేంజర్ ఉంటుంది. అలా కాకుండా ఫిట్స్ ఉండే మదర్స్ ప్రాపర్గా ఫాలోఅప్లో చూపించుకొని కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకొని ఫిట్స్ వెల్ కంట్రోల్డ్గా ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ప్రెగ్నెన్సీ టైంలో జనరల్లీ అదర్ మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటే బేబీ పైన ఇబ్బంది అవుతుంది, బర్డెన్ పడుతుందని అని ఇవ్వరు కదా, ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు అంటారా? అట్లా అంటే మనకి ఎప్పుడు కూడా రిస్క్ బెనిఫిట్ అంటారు. అంటే రిస్క్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏంటంటే కనుక దాన్ని మనం ఖచ్చితంగా ఫిట్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి అది ఎప్పుడు దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. సో అందుకని మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి. అయితే ఒకప్పుడు మందుల కంటే ఇప్పుడు వచ్చిన మందుల్లో సేఫ్టీ పెరిగింది, అలాగే దాని మూలన వచ్చే రిస్క్ తగ్గింది, మందుల మూలన వచ్చే రిస్క్ తగ్గింది, సేఫ్టీ పెరిగింది. సో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే మేము ఒక ముఖ్యంగా ఆడపిల్లల్లో ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే ఇండియాలో 16-17 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తారు కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే కనుక కౌన్సిలింగ్ అప్పటి నుంచే మొదలు పెట్టినాం. అంటే అప్పటి నుంచి మందులు వేయటం కూడా వాళ్ళకి ఏం చేస్తామంటే కనుక ఈ పాపకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇదిగో ఈ మెడిసిన్స్ ఇలా వేసుకోవాలి, తర్వాత దానికి మూలాన రేపు పెళ్ళైన తర్వాత మీరు వాడుకునే మిగతా మందులతో పాటు ఇంటరాక్షన్ ఉండొచ్చు కాబట్టి వాటిని ఖచ్చితంగా మీ డాక్టర్ చెప్పాలి, లేడీ డాక్టర్కి. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా ఏంటంటే కనుక కరెక్ట్ డోస్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిట్స్ మందులు సడన్గా ఇది ఇలా అపోహ, ఏది మందులు వేసుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది మానేయాలి అనేది అపోహ. మానకూడదు. బేబీ మీద పడే ఫ్యాక్ట్ కరెక్టే, కానీ దాని రిస్క్ చాలా తక్కువ. మానటం వలన వచ్చే డేంజర్ కంటే మందులు వాడటం వలన వచ్చే రిస్క్ తక్కువ మనం తీసుకుంటే కనుక. సో అందుకని మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్తాం. ఇప్పుడు నుంచే ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే కనుక తక్కువ రిస్క్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మెడిసిన్స్ వాడతాం. ముఖ్యంగా బేబీ మీద పడని ఎఫెక్ట్స్, బేబీ మీద పడన మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్ ప్రిఫరెన్సెస్, వాటిని సెలెక్ట్ చేసి వాటిని మనం మెడిసిన్స్ వాడతాం. ఒక్కోసారి కొంతమంది ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉండగా ప్లానింగ్ లేకుండా ఒక్కోసారి సడన్గా ప్రెగ్నెంట్ అయితే కనుక మనం ఆ మెడిసిన్ ఒక్కోసారి దాన్ని ఫస్ట్ 1 month ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టైంలోనే బేబీ యొక్క ఫార్మేషన్ అన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే కనుక జనరల్గా ఈ ఫస్ట్ 1 month చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తాం, ఒక్కోసారి ప్లానింగ్ లేకుండానే చెప్పకుండానే ఒక్కోసారి పెళ్ళిళ్ళు చేసేస్తారు కాబట్టి సో అందుకని ముందు నుంచే కౌన్సిలింగ్ చేస్తాం. ముందు నుంచే ఇదిగోమ్మా ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇది కొద్దిగా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, మెడిసిన్స్ వేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వండి, న్యూరాలజిస్ట్తోనూ మీ ఆబ్స్టెట్రిషియన్తో కూడా ఫాలో అప్ అవ్వండి. అలాగే స్కానింగ్ ఉంటుంది, స్కానింగ్ తరచూ రెగ్యులర్గా ఏ వీక్స్లో స్కాన్ చేయించుకోవాలో కూడా రాసిస్తాం. అలాగే ఆల్ఫా ఫీటా ప్రోటీన్ అనేది అలాంటిది ఏదైనా బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది కూడా చేయించుకోండి. అలాగే ఈ స్కాన్లో ఏదన్నా కనుక ప్రాబ్లం మీకు ఏదైనా అనుమానం వస్తే కనుక మళ్ళీ దానికి ఇంటెన్స్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా అనేది కూడా చెక్ చేయించుకోండి. ఇవన్నీ కూడా ఒక పేషెంట్ ఓపీడీకి వచ్చినప్పుడే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వీళ్ళు దీర్ఘకాలికంగా వాడుకోవాల్సి వస్తే నిజమే కొంతమంది చాలా దిగులుగా ఉంటారు, పాప పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది, ఇప్పుడు మేము మెడిసిన్స్ ఎలా అండి వాళ్ళకి కౌన్సిల్ చేసి చెప్పి ఇది చెప్తాం. సో జెంట్స్లో ఏంటంటే కనుక బేబీ మీద పడే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అలాగే ఫాదర్కి ఎపిలెప్సీ ఉన్నా మదర్కి ఎపిలెప్సీ ఉన్నా జెనెటిక్ రిస్క్ వాళ్ళకి వచ్చే రిస్క్ తక్కువే ఉంటుంది, ఉండదని కాదు, ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మంది వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. కాకపోతే అయితే నార్మల్ పర్సన్స్ కి నార్మల్ డెలివరీ అంటేనే చాలా కష్టం అవుతుంది కదా, సో మరి వీళ్ళకి అసలు నార్మల్ డెలివరీ అసలు చేస్తారా లేకపోతే సర్జరీకి వెళ్ళాల్సిందే? వీళ్ళకి మనం ఎప్పుడు కూడా నార్మల్ డెలివరీకే ఎంకరేజ్ చేస్తాం. ఎప్పుడు కూడా అన్లెస్ వాళ్ళకి ఫిట్స్ వచ్చి అప్పుడు ఏదో వేరే ఇతరత్రా కారణాల వల్ల మెడికల్ ఇండికేషన్స్తో తప్పితే జనరల్గా ఫిట్స్ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఫిట్స్ లేకపోయినా కూడా ఎందుకైనా మంచిదని సర్జరీకి వెళ్ళండి అని సజెస్ట్ చేయము. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీనే ఎంకరేజ్ చేస్తాము, అన్లెస్ ఆ టైంలో కనుక వాళ్ళకి ఫిట్స్ అన్కంట్రోల్గా లేకపోతే తప్పితే. వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళకు ఉండే ఇండికేషన్స్ ఉంటే కనుక దాని ప్రకారంగా వెళ్ళమని చెప్తాము. సో అలాగే ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంచుకోమని చెప్తాము. అంటే న్యూరాలజిస్ట్తో మీరు దగ్గరగా అందుబాటులో ఉంచుకోండి అని కూడా కొద్దిగా
చెప్తాం అనమాట. ఇవాళ ఈ కేర్ అది పెరిగిన తర్వాత పేషెంట్స్ కూడా అవగాహన పెరుగుతూ ఉంది, ఇంకా పెరగాల్సింది ఉంది, ఇంకా గ్యాప్ తగ్గాల్సింది ఉంది. కానీ చాలా వరకు ఇదొకటి మీద చాలా వరకు బెటర్ అవుతూ ఉందన్నమాట. అంటే ఫిట్స్ వచ్చే వాళ్ళకి జస్ట్ లైక్ ఏదైనా ఐరన్ ఏమైనా చేతిలో పెడతారు కదా, సో దానివల్ల యూజెస్ ఉంటుందా, అసలు ఏం చేయాలి ఆ టైంలో ఎగ్జాక్ట్? సో ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మందికి ఏంటంటే కనుక ఈ ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెట్టాలని, నోట్లో నేలకి మింగేస్తారని, లాగి పట్టుకోవాలని ఇలాంటి అపోహలు ఉంటాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఆ ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, పేషెంట్ని పక్క తిప్పి పడుకోబెట్టాలి, పక్కకు తిప్పి నోట్లో నీళ్లు పోయకూడదు. అలాగే చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపటానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే ఒక్కోసారి దాని మూలాన వాళ్ళకి షోల్డర్ రిస్క్ అలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల ఎవరో లేకుండా చూసుకోవాలి. ఈ తాళాలు పెడతాం ఇలాంటి వాటి మూలన ఫిట్స్ ఏమి కంట్రోల్ అవుతాయి అనేది ఇంతవరకు ఏమీ ప్రూవ్ కాలేదు. అది మెడికల్ దాంట్లో ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు ఇప్పుడు దాకా. అయితే కనుక వన్స్ వచ్చిందంటే ఎన్ని మినిట్స్ వరకు అది అలా ఉంటుంది, సో ఎలా కంట్రోల్ అవుతుంది? జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఫిట్ వచ్చిందంటే కొద్ది క్షణం కొట్టుకుని వెంటనే రికవర్ అయిపోతే ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైనా కూడా ఆ ఫిట్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలంటే కనుక, ఫిట్ వచ్చినప్పుడు అది ఎక్కువసేపు కొట్టుకుంటుంటే 5 నిమిషాల కంటే ఎక్కువ కొట్టుకుంటున్నా, లేకపోతే తరచూ ఫిట్స్ వస్తున్నా కూడా, లేకపోతే ఫిట్స్ వచ్చేవాళ్ళు మందులు మానేసి మళ్ళీ ఫిట్స్ కొట్టుకుంటున్నా, లేకపోతే ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయితే కనుక ఏమాత్రం మనం అలక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అలాగే ఫిట్స్ వచ్చే వాళ్ళకి అది జస్ట్ కొద్దిసేపట్లో వచ్చి తగ్గిపోతే కనుక నిదానంగా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. సో ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఫిట్స్ని నిర్లక్ష్యం చేస్తే? ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఫిట్స్ని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక, అంటే ఇప్పుడు దీని మూలాన వీళ్ళకి తరచూ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అది ఒక్కోసారి పడిపోతూ ఉంటారు, వీటి మూలాన రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ ఫిట్స్ వచ్చి తరచూ ఎక్కువసేపు బాగా ప్రొలాంగ్డ్ ఫిట్స్ వచ్చినా కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఫిట్స్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్స్ కూడా సరైన మోతాదులో సరైన మెడిసిన్ వాడుకోవాలి. అంటే అన్ని రకాల కేవలం మెడిసిన్స్ మాత్రమే ఉందా, ఇంకా అదర్ ట్రీట్మెంట్ ఏమైనా అవైలబుల్ ఉందా? ఫిట్స్ జనరల్గా ఏంటంటే కనుక ఫిట్స్ కంటిన్యూ అవుతుంటే కనుక మందులతో కంట్రోల్ అయితే మనం వాళ్ళకి మందులు ఇలా వేసుకోవాలని చెప్తాం. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకు ఫోకల్ సీజర్స్ అనే దాంట్లో ఫిట్స్ కనుక 2 రకాల, సాధారణంగా 100కి 70% మందికి మందులతో కంట్రోల్ అవుతుంది. అంటే 50% మందికి ఒక రకమైన మందుతో, మిగతా 20-30% మందికి 20% మందికి రెండో రకం మందు కూడా యాడ్ చేస్తే తగ్గుతుంది అన్నమాట. సో అంటే 70% మందికి సుమారు ఫిట్స్ మందులతో కంట్రోల్ అవుతుంది. మిగతా 30% మందికి మందులతో కంట్రోల్ అవ్వదు. వీళ్ళకి మనం వర్కప్ చేసి, ఎస్పెషల్లీ ఫోకల్ సీజర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని ఆధునిక పద్ధతుల్లో, అంటే ఉదాహరణకి ఈఈజీ కాకుండా వీడియో ఈజీ అని ఉంటుంది, తర్వాత ఎంఆర్ఐ స్కానే కాకుండా పెట్ స్కాన్ కూడా ఉంటుంది. వీటి హెల్ప్ తీసుకొని ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటే కనుక దాన్ని మనం సర్జరీ చేసుకుంటే కనుక ఈ ఫిట్స్ నుంచి మనం కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. సో సర్జరీ అందరికీ సక్సెస్ అవుతుందని కాదు. సర్జరీ ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఫోకల్ సీజర్స్, అంటే బ్రెయిన్లో ఒక పక్క నుంచి వస్తుంది, అలాగే 2 రకాల మందులు వాడినా కంట్రోల్లో లేదు వీళ్ళకి అనుకున్నప్పుడు మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక దగ్గర నుంచి వస్తుందంటే కనుక వాళ్ళకి మనం సర్జరీ చేస్తే కనుక సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ఫిట్స్ ఉంటే అది ఏజ్ పెరుగుతున్న కొద్ది, శరీరం ముదురుతున్న కొద్ది ఫిట్స్ తగ్గిపోతుంది అనే దీంట్లో ఉంటారు. ఇది మిత్తా లేకపోతే నిజమేనా? అంటే కొన్ని రకాల ఫిట్స్ నిజమే, చిన్నప్పుడు మొదలైన ఫిట్స్ కొంత వయసు వచ్చేటప్పుడు కొన్ని రకాల ఫిట్స్ కంట్రోల్ అవ్వచ్చు. సో అందుకని మనం ఏ రకమైన ఫిట్ వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఫిట్స్కి కారణాలు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.